బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. దీంతో విశాఖలో హాట్ గా మారాయి పాలిటిక్స్. ఎలాగైనా గెలవాలని వైసీపీ కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో తమ కార్పొరేటర్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. అలాగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపైన కూడా చర్చించారు. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. దీంతో విశాఖలో హాట్ గా మారాయి పాలిటిక్స్. ఎలాగైనా గెలవాలని వైసీపీ కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో తమ కార్పొరేటర్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. అలాగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపైన కూడా చర్చించారు. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. దీంతో విశాఖలో హాట్ గా మారాయి పాలిటిక్స్. ఎలాగైనా గెలవాలని వైసీపీ కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో తమ కార్పొరేటర్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. అలాగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపైన చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. విశాఖలో వైవి సుబ్బారెడ్డి అయితే తన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశాలు చేశారు రాజు? విశాఖ కార్పొరేషన్కి సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అయితే రేపు జరగనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంతా పూర్తయింది. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికైతే జరిగే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా ఈ నెల 30వ తేదీన ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరిగే అవకాశం జరగనుంది. దీనికి ఈ రోజే నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ పేరుని జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా ఒక పక్క నుంచి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్పీకర్, అదేవిధంగా టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యి ఎవరు అభ్యర్థిని ప్రకటించాలని చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైవి సుబ్బారెడ్డి ప్రత్యేకించి విశాఖ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడం అయితే జరుగుతుంది. వీళ్ళతో లంచ్ మీట్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపు స్టాండింగ్ కమిటీకి సంబంధించి 10 మంది స్టాండింగ్ కమిటీ అభ్యర్థులుగా పోటీలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓట్ల పరంగా చూసినా కూడా రెండు పార్టీలకి ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చాలా మంది జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించి సమానంగా ఓట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అటు వైసీపీ నాయకుడు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి చెప్తున్న దాని ప్రకారం కూడా చూసినా మా పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఓట్లు ఖచ్చితంగా వేస్తారు. అదేవిధంగా రేపు జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఓటింగ్ చేస్తారు, మేమే గెలిచి తీరుతాం రెండింటిని అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన టీడీపీ కూటమి కూడా మెజారిటీ లేకపోయినా వాళ్ళకి సంబంధించి ఎందుకు బరిలో ఉన్నారంటే వాళ్ళు కావాలనే ప్రలోభాలకు గురి చేయడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మొత్తం 97 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అయితే ఉన్నారు. వీళ్ళలో ఇప్పటికి 46 మంది వైసీపీకి, 45 మంది టీడీపీకి, అదేవిధంగా సిపిఎం, సిపిఐకి 2 కార్పొరేటర్లు, 4 స్వతంత్రులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం
97 మందిలో 2 పార్టీలకి సమంగా ఉన్నాయి. అయితే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు సిపిఎం సిపిఐ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ టీడీపీ అదేవిధంగా ముఖ్యంగా వైసీపీ 2 పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి, మేమే గెలుస్తామని. ప్రస్తుతం అయితే ఒక ప్రైవేట్ హోటల్లో అయితే వైవి సుబ్బారెడ్డి కార్పొరేటర్ అందరితో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే టీడీపీ జనసేన బీజేపీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కాకుండా మిగిలి ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ప్రస్తుతం 46 మంది ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డితో సమావేశమై చర్చలు అయితే జరుపుతున్నారు. రేపు ఎల్లుండ 2 రోజులు కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కార్పొరేటర్లు అదేవిధంగా కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళతో మీట్ అయ్యి 2 రోజుల పాటు చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అటు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా చూస్తే ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి కార్పొరేటర్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశం అయితే నర్సీపట్నం వేదికగా అటు బొత్స సత్యనారాయణ ఏజెన్సీలో ఉన్నటువంటి ముఖ్యంగా పాడేరు అదేవిధంగా అరకు ఇతరులకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లతో సమావేశం అవుతున్నట్లు మనకైతే సమాచారం ఉంది. మరోపక్క రేపు ఎల్లుండ 2 రోజుల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లతో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒక త్రిముఖ వ్యూహం అనేది వైసీపీ అవలంబిస్తున్నటువంటి కనిపిస్తుంది. ఒక పక్క నుంచి అమరావతిలోను మరోపక్క విశాఖపట్నంలో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఇలా 3 ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లతో సమావేశాలు విడివిడిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్టుగానే రేపు ఈ చంద్రబాబు ముఖ్యంగా ఈ విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో మీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీనిలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారో అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీలు 2 కూడా అత్యంత పకడ్బందీగా ఒక స్ట్రాటజీతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించి క్యాంపుల నిర్వహణ అనేది దీంట్లో కీలకంగా కనిపిస్తుంది. మరి ఏ పార్టీకి రేపు స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించి 10 మంది ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ నుంచి గెలుస్తారో ఆ పార్టీ రేపొద్దున ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా లీడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న రాజు, ఇటు చూసుకుంటే వైసీపీతో కంపేర్ చేస్తే టీడీపీకి తక్కువ ఓట్లున్నాయి. మరి దీనికి సంబంధించి ఇటు టీడీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది అనుకోవచ్చు గెలుపుకి సంబంధించి? అలాగే వైసీపీ నుంచి తమ వాళ్ళని పార్టీలో ఉంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ? ఏదైనా పార్టీ మరి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? చూస్తే ఇక్కడ రేపు జరగబోతున్నటువంటి విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించి వైసీపీకి 46 మంది ఉంటే టీడీపీకి 45, టీడీపీ కూటమికి బీజేపీ జనసేన టీడీపీ కలిసి 45 మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నికలకు వెళ్తే కీలకంగా సిపిఎం సిపిఐతో పాటుగా 4 స్వతంత్రులు ఉన్నారు. వీళ్ళు రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలను ప్రభావితం చేసే వాళ్ళు అవుతారు. మరి వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకే ఈ 10కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీలు గెలిచే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటికే 46 మంది కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వైవి సుబ్బారెడ్డితో సమావేశమై ఆ సమావేశాన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో 10 స్టాండింగ్ కమిటీలకు సంబంధించి మేము విజయం సాధిస్తామని వైవి సుబ్బారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 585 మంది ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించి అటు కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ కేవలం 237 మంది మాత్రమే ఉన్నారు. ఈ గెలిచి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థి నిలబెట్టి ఆ టీడీపీ కూటమి గెలవాలంటే ఇంకా దాదాపుగా 200 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ అవసరం ఉండే అవకాశం అయితే ఉంది. అయితే వీళ్ళని ఇప్పటికే 237 మందిలో 123 మంది మాత్రమే టీడీపీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నికల తర్వాత 12 మంది కార్పొరేటర్లు టీడీపీ కూటమిలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరొక 102 మంది దాదాపుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ లెక్కల ప్రకారం చూస్తే 237 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు టార్గెట్ అంతా కూడా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా కార్పొరేటర్లు నర్సీపట్నం యలమంచిలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీల టార్గెట్. ఇప్పుడు ఈ 200 మందిని ఏ విధంగా సమీకరించాలనే ఆలోచనలో ప్రస్తుతం అయితే టీడీపీ కూటమి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది పార్టీలో జాయిన్ అవుతారు అనేది అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపు ఏర్పాటు చేసి ఆ క్యాంపులోకి 30వ తారీఖు వరకు అంటే ఎన్నికలు జరిగే ముందు రోజు వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంచాలని ఒక
టీడీపీ అయితే ఒక నిర్ణయం తీసుకుని ఒక స్ట్రాటజీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలు తమ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా మొత్తం అందరూ కలిపితే 585 మంది ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళెవరూ చేజారిపోకుండా అటు టీడీపీ కూటమిలో జాయిన్ అవ్వకుండా ఉండేలాగా త్రిముఖ వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుండి అటు పార్టీ ఆఫీసులో అమరావతిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి అందరితోనూ మీట్ అవుతుంటే ఉత్తరాంధ్రకి సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నంలో అటు వైవి సుబ్బారెడ్డి ఒక పక్కన మీటింగ్లు అరేంజ్ చేస్తుంటే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తను మరో చోట అంటే ముగ్గురు 3 చోట్ల నుండి ప్రస్తుతం అయితే దీన్ని నిర్వహణ అయితే చేస్తున్నారు. అంటే ఈ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు ఎవరు కూడా చేజారకుండా ఉండేలాగా ఒక పగడ్బందీ వ్యూహం అయితే వైసీపీ పన్నుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే కొంతమంది వైసీపీ మీద ఉన్నటువంటి అసంతృప్తివాదులు టీడీపీలో జాయిన్ అవుతామని ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కాపాడుకోవడానికి వేరువేరుగా మీటింగ్లు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మీటింగుల్లో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళతోనూ కార్పొరేటర్లతోనూ వైవి సుబ్బారెడ్డి ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిలోనే ఎవరెవరు ఎక్కడెక్కడ వర్క్ చేయాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అదేవిధంగా 10 సంవత్సరం వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్పొరేటర్స్ని వార్డు ప్రెసిడెంట్స్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా రేపు జరగబోయే స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో తప్పకుండా స్టాండింగ్ కౌన్సిల్ తరఫున నిలబడ్డ 10 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ప్రతి అభ్యర్థి కార్పొరేటర్ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించే కార్యక్రమం తప్పకుండా చేస్తారు.